యంగ్ హీరో తేజ సజ్జా నటించినటువంటి తాజా చిత్రం హనుమాన్. ఇక సంక్రాంతి కానుక థియేటర్లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అభిమానులు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్ బాబుతో చిత్రంతో పోటీలో నిలిచింది. అండ్ ఈ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనూ వచ్చింది. సూపర్ హిట్ చిత్రం జాంబిరెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా కథానాయకుడిగాను నటించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం విడుదలైన రోజున సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మంచి స్పందన అందుకుంది. ఇక హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 24.55 కోట్ల గ్రాస్ సంపాదించింది. అలాగే ఈ మూవీ ఫస్ట్ డే 13.77 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వచ్చింది. మరో 16 కోట్లు వస్తే హిట్ లిస్ట్లోనూ జాయిన్ అవుతుంది. ఇక ప్రస్తుతం గుంటూరు కారం కంటే హనుమాన్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తుంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచి సైతం విపరీతమైన స్పందన వస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న హనుమాన్ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఓవర్సీస్లో సైతం భారీ స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో యుఎస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే $386K గ్రాస్ వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో 3.19 కోట్లు గ్రాస్ వసూలైందని. హనుమాన్ మూవీకి యుఎస్లో మొదటి రోజు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమాకు దాదాపు $502K కంటే ఎక్కువ వస్తున్నట్లు తెలిసింది. దీంతో ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు కలిపి అక్కడ $900K వరకు రాబట్టింది. అంటే 7.45 కోట్ల వరకు చేసింది. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా చేయగా వరలక్ష్మి, శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలో నటించారు.